అక్కడ కేసీఆర్ చేసినటువంటి పొరపాటు ఏంటంటే దాని మీద మానిటరింగ్ లేదు, కంట్రోల్ లేదు. కంట్రోల్ లేకపోవడం వల్ల ఫోన్ ట్యాపింగ్లో ఏం జరిగిందంటే ఈయన తన ప్రత్యర్థుల వ్యవహారాలు పరిశోధించి తనకి ఇంటిమేషన్ ఇవ్వమంటే అది రోజు మొత్తం మీద ఒక 5 నిమిషాల పని. మిగతా టైంలో ఖాళీగా కూర్చోక ఆ అధికారులు బంగారపు వ్యాపారులు ట్యాప్ చేసి, సినిమా వాళ్ళని ట్యాప్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తింటాం నేర్చుకున్నారు. అంటే దీనికంటూ నాకు తెలియదు, ఒక ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేస్తుందా ప్రభుత్వం, లేదంటే ఇంటెలిజెన్స్ వీళ్ళ ద్వారానే ఇదంతా మామూలుగా అఫీషియల్ గా జరుగుతుంది? 2 కోణాలు ఉంటుందండి. ఒకటి గవర్నమెంట్ అఫీషియల్ ఏంటంటే ఇప్పుడు అక్కడ SIBనో ఏదో పేరు పెట్టారు, ప్రతి ఇక్కడికి మనకి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. వాళ్ళు ఏంటంటే ఈ అన్ని ఇన్స్టిట్యూట్స్ అంటే ఎయిర్టెల్, టాటా, ఇట్లాగా BSNL అన్ని నెట్వర్క్లకి కూడా ఒక సిస్టమ్ పెట్టింది. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో తీవ్రవాదులు వీళ్ళని కనుక్కోవడం కోసం ఒక ఫార్ములా పెట్టారు. ఇదివరకు SIలు CIలు కూడా వాడి ఫోన్ ట్యాప్ చేయి, వీడి ఫోన్ ట్యాప్ చేయి అని అడిగేవాళ్ళు. అట్లా లేకుండా ఒక పెద్ద ర్యాంక్, ఒక IGనో ఒక డిజిగ్నేట్, గవర్నమెంట్ ఒక డిజిగ్నేట్ చేయాలి. ఆ ర్యాంక్ వాళ్ళు అడిగితే మాత్రమే ఇవ్వాలి, అది రికార్డ్ చేయడం కానీ ఇదంతా చెయ్యాలి. అది కూడా ఎన్ని రోజులు, ఎప్పటి నుంచి ఎప్పటిది